ఇక చూడు రే తమాసిగా ఎద్దునెవరు పెట్టాడు చెప్తాడు మా కాకి ముచ్చాడు ఒకసారి ఇనూరు జరా. శ్రీరామచంద్రుల వారు లంక మీదకి యుద్ధానికి పోయినారు సీతమ్మని ఇడిపించుకురావడానికి. యుద్ధం అయిపోయింది, ధర్మం గెలిచింది కాబట్టి సీతమ్మ వారిని తీసుకొని తిరిగి వస్తున్నారు. యుద్ధం జరిగేటప్పుడు అప్పుడు ధర్మయుద్ధం గంట మోగితే ప్రారంభం చేయాలి, గంట మోగితే మనం బంద్ చేయాలి. రోజు సాయంత్రం బంద్ చేసేవాడు. సమీక్ష చేసుకునేది ఎట్లా ఉన్నారు ఏమైందని. ఒకరోజు రాముల వారు తన సైన్యాధిపతులతో కూర్చొని మాట్లాడుతుంటే వాళ్ళు చెప్పారు, సార్ మన సైడ్ ధర్మం ఉన్నది, ఎటు చేసి మనం గెలవాలి, మరి రాక్షసులు పెద్దగా ఉన్నాయి, మన సైన్యం ఏమో కోతలైపోయినాయి, ఎట్లనే చేసి గెలవాలి సార్ నువ్వు ఆలోచించాలంటే, నా దగ్గర రామబాణం ఉందా, రామబాణం వేస్తే అందరు చచ్చిపోతారు, కానీ అందరు చచ్చిపోవడం కరెక్ట్ కాదు, అది సృష్టి నియమానికి విరుద్ధం, ఏం చేయాలంటే నువ్వే దేవుని నువ్వు ఎట్లన్నా సంభాళించుకో, మొత్తం మీద మనం గెలిచినట్టు చేయమని చెప్తే శ్రీరాముల వారు ఆ బాణం తీసి రామబాణం వేసి రావణాసురునితో సహా మొత్తం చచ్చిపోయింది. కానీ విజయం సాధించి రిటర్న్ వస్తున్నారు. కొద్ది దూరం వచ్చేటప్పటికి మధ్యలో ఎవరైతే సగం ఆయుష్తో చచ్చిపోయినటువంటి అర్ధ ఆయుష్తో చచ్చిపోయినటువంటి రాక్షసులు ఉన్నారో వాళ్ళందరూ ఎదురు తిరిగింది. అయ్యా శ్రీరామచంద్రమూర్తి, మరి నువ్వు రామబాణం వేస్తేవి, దాన్ని గౌరవించి మేమంతా చచ్చిపోతుంది, మరి మా సగం ఆయుష్ సంగతి ఏంది? ఏం పర్వాలేదు, కలియుగంలో మీరు ఊరుకో నలుగురు చొప్పున కొట్టి మందిని మీకొని తినండి. వీళ్ళంతా గా బాబత్ గారు ఇన్నర్గా ముచ్చట. ఊరికి నలుగురు ఉంటారట. నిజంగా రాములవారు చెప్పింది అక్షర సత్యమే కావచ్చు ప్రజలారా. ఆ నలుగురు ఇలే కావచ్చు, కేసీఆర్, కేటీఆర్, కవితమ్మ, హరీష్ రావు. ఆ నలుగురు ఇలేనేమో పాడైపోను. భలే ముద్దుగా సెట్ అయింది కాక. నీ ఇంట్లో ముచ్చట నువ్వు భలే ఎంత ముద్దుగా చెప్పుకున్నావు చూడు. బా ముచ్చట చెప్పాలంటే ఏక నెంబర్ నీ తర్వాత నీ భారతదేశంలో ఎవరు చెప్పినా కానీ మొత్తానికి మాత్రం భలే సూట్ అయింది మీకు ఈ కథ.